నారీగణం చేతికి కంకణాలు కట్టుకున్నాం. నారీగణం అని చేతికి కంకణాలు కట్టుకున్నాం. ఇదేనా నారీగణం? అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక ఏవి చూసాం మనం, మన మాధవి గారు ఏవి. ఆ ఏవి తర్వాత కూడా ఆ ఏవిలో తను చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసిన తర్వాత కూడా ఆవిడ అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఇంతమంది ఇక్కడికి వచ్చి కూడా మెల్లిగా మంచిగా కూర్చొని అయిపోయాయా, ఇంకెంతమంది మాట్లాడతారు, మాధవ్ గారు మాట్లాడితే వెళ్ళిపోదామా, తిందామా, కాదు, అసలే కాదు. నారీగళం సభకు వచ్చాం. ఇవాళ నారీగళం అనేటువంటి సభతో మన గళాన్ని వినిపించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ముందరగా పాదాభివందనాలు. పాదాభివందనాలను ఎందుకంటున్నా అంటే, ప్రతిసారి ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ప్రతిసారి కూడా క్యాండిడేట్లు నిలబడతారు, కొంతమంది ఓడిపోతారు, కొంతమంది గెలుస్తారు. కానీ ఈసారి ఎలక్షన్లలో నేను ఈ ఒక్క మాట చెప్పడానికే, నిజంగా చెప్తున్నా, ఈ ఒక్క మాట చెప్పడానికే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా, ఇంతసేపు కూర్చున్నా. ఈసారి ఎలక్షన్లలో ఎవడైతే నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీరు చూశాడో, ఎవడైతే భువనమ్మ కళ్ళల్లో కన్నీరు చూశాడో, ఎవడైతే లోకేష్ కళ్ళల్లో కన్నీరు చూశాడో, ఎవడైతే ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది మహిళల కన్నీళ్లు చూశాడో, ఆ ఒక్కొక్కడికి చిటికలేసి చెప్పండి, ఆ ఒక్కొక్కడికి ఇక్కడ ఏదన్నా బొర్ర ఏదన్నా కొత్త గొప్ప ఉంటే, నరాలు ఏమన్నా కొత్త గొప్ప ఉంటే చిక్కిపోయేలా మన విజయం ఉండాలి. మామూలు కాదు. ఇదే గుంటూరు పశ్చిమ విషయానికి ఇది మన గడ్డే, డౌట్ లేదు. మన గడ్డే, తెలుగుదేశం పార్టీ అడ్డా, ఇది డౌట్ లేదు. కానీ ఆడబిడ్డలకు ఎప్పుడు మనం గుంటూరు ఇవ్వాల, ఆడబిడ్డలకి ఎప్పుడు గుంటూరు ఇవ్వాల. ఈసారి ఇచ్చాం. ఈసారి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆడబిడ్డని అత్తమ చేర్చుకొని అమ్మా గెలిచిన మాధవి గారిని అని పంపించినందుకు మనం బంగారు పళ్ళెంలో, మామూలు కాదు, బంగారు పళ్ళెంలో పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇంత మాట్లాడుతున్నాం, ఇన్ని చెప్తున్నాం, ఎలా చేస్తాం? మామూలుగా ఇంట్లో కూర్చుని, లేకపోతే ఇలా ఏదన్నా సభలు పెట్టినప్పుడా? నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతిరోజు మనకేం గుర్తుకు రావాలి? ఏం గుర్తుకు రావాలి? ఆడబిడ్డల 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు అమర్నాథ్ గౌడ్ గుర్తుకు రావాలి. నరికేశారు చూసారా, రమ్య గుర్తుకు రావాలి. అలానే తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలో అత్యాచారం చేసి చంపేశారు చూసారా, అత్యాచారం చేశారు చూసారా, ఆమె గుర్తుకు రావాలి. రేపల్లో జరిగినటువంటి హత్య రావాలి, మరణాలు గుర్తుకు రావాలి. మన బిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు గుర్తుకు రావాలి. అండ్ ఆల్సో రోజుకి దిగజారుతున్నటువంటి కుటుంబ వ్యవస్థలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ విలువలు ఏవైతే ఈ మహానుభావుడు తీసుకొచ్చాడో అవి గుర్తుకు రావాలి. దాంతో పాటుగా గత 4-5 నెలల నుంచి 2 చెల్లెళ్ళు, అందరినీ అక్క చెల్లెమ్మలు అని పెంచుకుంటూ తిరుగుతాడు కదా, నెత్తి మీద చేతులు వేస్తూ నివుడుతూ ఇది చేస్తూ, ఆయన సొంత చెల్లెలు 2 చాకిరేలు పెడుతున్నారు. లిటరల్ గా చాకిరేలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని బండకేసి. అలాంటి జగన్మోహన్ సొంత చెల్లెళ్ళు కాదనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అంత దూరంలో పెట్టారు. మనం ఈడ్చి కన్నాలి, మామూలు కాదు. ఈడ్చి కంటే ఎలా అయితే ఒక మహానుభావుడు నెల్లూరులో వద్దనుకుంటే 3 జిల్లాల అవతల వచ్చి పడ్డాడో, అలా ఈడ్చి కన్నాలి జగన్మోహన్ రెడ్డిని, ఆయన బ్యాచ్ ని. ఇవన్నీ ఎందుకు
ఒక ఆవిడ వచ్చి నిలబడ్డారు. ఆవిడ సంగతి అందరికీ తెలుసు. మా సైబరాబాద్ మొక్క మా హైదరాబాద్ వాళ్ళకి చాలా బాగా తెలుసు ఆవిడ సంగతి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మనం ఏవీలో చూసాం, ఒక ట్రస్ట్ పెట్టి నడుపుతున్నారు, ఒక హాస్పిటల్ నడుపుతున్నారు, ఒక మంచి ఏమంటారు అని అంటే ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో ఒక్కసారి ఆ సైబరాబాద్ వెయ్యండి ఛాలెంజ్ చేయండి, ఓపెన్ గా ఛాలెంజ్ చేయండి. రేపు పొద్దున్న కనుక అమ్మ మీరు కూడా మాధవ్ గారు మీరు కూడా ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా మీ నుంచి కానీ మీ వెళ్ళేటువంటి క్యాంపెయిన్ టీమ్ కి కానీ అమ్మ మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వెయ్యవా అని ఎవరన్నా కొంతమంది అడుగుతారు కదా, వైఎస్ఆర్సీపీ కుటుంబాల వాళ్ళు అడిగితే అమ్మ వెయ్యండి, ఇప్పటికి 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, 11వ పెంచుతాడు, రేపు పొద్దున వెయ్యండి, 3 సార్లు బస్ ఛార్జీలు పెంచాడు, 4వ పెంచుతాడు వెయ్యండి. అలానే ఇప్పుడు కనీసం రాష్ట్రంలో అలా అన్నా తిరుగుతున్నా, రేపు పొద్దున ఈ మాత్రం కూడా తిరిగేటువంటి ఒక స్వేచ్ఛ ఆడబిడ్డలకు ఉండదు, అలా అనుకుంటే వెయ్యండి అని చాలా సుస్పష్టంగా చెప్పండి. దాంతో పాటుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి థ్యాంక్ యూ చెప్తూ ఒక ఫైనల్ మాట మాత్రం చెప్తున్నానండి. అందరం కూడా పసుపు కండువా వేసుకున్నటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికురాలు, జన సైనికురాలు, వీర మహిళలు ఎవరైతే ఉన్నారో, అలానే భారతీయ జనతా పార్టీ సైనికులు, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలను నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రభుత్వంలో అత్యధికంగా బాధింపబడినటువంటిది మహిళలే, అత్యధికంగా ఇబ్బంది పడినటువంటిది మహిళలే. అందుకే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినటువంటి అవసరం ఎక్కువగా మహిళలకే ఉంది. కాబట్టి అందరూ కూడా ఏదైతే గుర్తుందో సైకిల్ గుర్తు గుండెల మీద పెట్టుకొని ఏదైతే మనం అనుక్షణం గుండెల్లో పెట్టుకొని ఏదైతే వెళ్తున్నామో ఇదే గుర్తు అందరికీ చూపించండి. పెమ్మసాని గారికి ఓటు వేయించండి, మాధవి గారికి ఓటు వేయించండి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వినాలి, విని తీరాలి. నేను ఇందాక చెప్పినట్టుగా అదే ఈ దుర్మార్గులకు ఒక బ్రహ్మాండమైనటువంటి సమాధానం. ఆల్ ది వెరీ బెస్ట్ పెమ్మసాని గారు అండ్ ది ఎంటైర్ టీమ్. అమ్మా మీతో పాటు ఇవాళ గుంటూరుకు సంబంధించినటువంటి మహిళలే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ మీ విజయం కోసం కాంక్షిస్తున్నారు. ఎందుకనంటే మీ విజయం చాలా మందికి చెంపపెట్టు సమాధానం అవుతుంది, మామూలు కాదు, చెంపపెట్టు సమాధానం. ఒక్కసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై జనసేన, జై బీజేపీ. నమస్కారాలు. థ్యాంక్ యూ జోష్నా.